నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం స్వాతి సూర్యదేవర్ గారు రచించిన మన వరాలు అనే ఒక మంచి కథను విందాం. కోడలు గొడవ పెట్టుకొని కొడుకుని తీసుకొని వేరే కాపురం పెట్టింది. కానీ శాంతమ్మ మనసులో బాధపడిన కొడుకుకు బిడ్డ పుట్టింది అని తెలియగానే మనవరాల్ని చూడటానికి వెళ్ళిన శాంతమ్మకు కోడలు గురించి కొడుకు చెప్పిన నిజం విని చాలా బాధపడింది. అసలు జరిగిన కథ వినండి. సత్యవతి, ఓ సత్యవతి, హా వత్తన్నా శాంతమ్మ అంటూ బయటకు వచ్చిన సత్యవతిని చూసి, నేను అడిగిన పని ఏమైంది, సగమైనా దొరికినయా అని కాస్త కంగారుగానే అడిగింది. సగమేంది శాంతం, పూర్తిగానే ఉన్నాయి, ఇవిగో అంటూ తన చేతిలో డబ్బు శాంతమ్మకిచ్చింది. వాటిని అందుకుంటూ, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేనే సత్యవతి, ఇందులో నేను చేసిన మేలు ఏముందిలే శాంతమ్మ, సమయానికి ఇంట్లో ఉండబట్టి ఆ 2000 సర్దగలిగాను, కానీ లేకపోతే నా పరిస్థితి మాత్రం నీకు తెలియదా? అంతేలే సత్యవతి, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం, తిండికి తప్ప సరైన గుడ్డకి కూడా నోచుకొని వాళ్ళం, ఎలాగోలా వెళ్ళదీస్తున్నాం అనుకుంటే ఇదిగో ఇలాంటి ఖర్చులు వచ్చి మన పేదరికాన్ని వెక్కిరిస్తాయి అప్పుడప్పుడు అంటూ చేతిలో డబ్బుని కొంగును ముడేసుకొని నడుముకు కొంగుని దోపుకుంది శాంత. సరేలే శాంత, మరీ ఎక్కువ రోజులు పోకుండా తొందరగా వచ్చాయి, మళ్ళీ పని పోయిద్ది, మళ్ళీ దానికోసం ఎన్ని పాటలు పడాలో అంటూ ఇంటికి తాళం బిగిస్తోంది సత్యవతి. హా సరే, రేపు మాటేలకే వచ్చేస్తాను అంటూ శాంత బస్టాండ్ వైపు నడక సారిస్తే సత్యవతి తను పనిచేసే ఇళ్ల వైపు పయనమైంది. శాంతమ్మ 55 వయసులోనూ చిన్నప్పటి నుండి చేస్తున్న పని వల్ల శరీరం గట్టిపడి ఎంత పనైనా ఒంటి చేత్తో చేయగల సమర్థురాలు. భర్త బాధ్యత లేకుండా తాగుడితో సావాసం చేస్తున్నా ఒంటి చేత్తో 3 ఆడపిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి పంపేసింది. ఉన్న ఒక కొడుక్కి పెళ్లి చేస్తే ఇరుకు గుడిసెలో ఇమడలేక వేరు కాపురం పేరుతో ఏకంగా ఊరొదిలి ఎక్కడో కాంట్రాక్టు పనిలో చేరాడు. ఇప్పుడు శాంతమ్మ వెళ్ళేది కూడా ఆ కొడుక్కి 10 రోజుల కిందట పుట్టిన మనవరాల్ని చూడటానికే. మొదటిసారి మనవరాల్ని చూడటానికి ఒట్టి చేతులతో వెళ్ళలేక ఇలా సత్యవతి దగ్గర అప్పు చేసి మరీ డబ్బు తీసుకుంది. ఆలోచన మధ్య బస్టాండ్కి చేరిన శాంతకి బస్సు వెంటనే రావడంతో ఎక్కి టికెట్ తీసుకుంది. ఏమే శాంత, ఎక్కడికి బయలుదేరావు? మనవరాళ్ళ దగ్గరకా? హా అవును నరసమ్మ, నువ్వేడదాకా? నేను ఆసుపత్రికి పోతున్నాలే, కాస్త కాళ్ళు నొప్పులుగా ఉంటేను. అట్టాగా, అది సర్లే కానీ చేతిలో కవర్ తప్ప ఏమీ లేవేందే? మనవరాలికి ఏం తీసుకుపోతున్నావు? నేనేం తీసుకుపోతానే, ఏదో తోచినంత పిల్ల చేతిలో పెడదామని అనుకుంటున్నా. డబ్బులు పెడితే ఆటి తీరినే పోతాయి, మంచిగా పట్టగొలుసులు తీసుకుపోయావా బిడ్డకి? 4 రోజులు కాళ్ళకి నిండుగా ఉంటాయి. మంచి ఆలోచనేనే నరసమ్మ, నాకు యోచనే రాలేదు. సరే బస్ దిగినాక తీసుకుంటా అంటూ నరసమ్మతో మాట్లాడుతుండగానే కండక్టర్ స్టాప్ వచ్చిందని అరవడంతో బస్సు దిగింది. మనవరాలికి వెండి పట్టీలకు తీసుకోవడానికి 1కి 4 కొట్లు తిరిగినా తన దగ్గరున్న డబ్బు చాలకపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఇక ఉసూరుమంటూ తన దగ్గర అంతకుముందున్న 300 పెట్టి 4 పసిపిల్లల జుబ్బాలు కొనుక్కొని కొడుకు ఇంటికి నడక సాగించింది. కొడుకుకి అత్తగారు కట్నం కింద ఇచ్చిన చిన్న గదిలోనే శాంత కొడుకు రాంబాబు, వరలక్ష్మి కాపురం. ఆ గది ముందుకు వచ్చి చూసిన శాంతకి తాళం వేసి ఉండడం చూసి కొడుకు కూడా అత్తగారింట్లోనే ఉన్నాడేమో అని 4 ఇళ్ల అవతలికి ఉన్న ఉయ్యపురాలింటికి వెళ్ళింది. అమ్మాయి వరం అన్న కేకకి బయటికి వచ్చిన వరలక్ష్మి తల్లి, ఓ వదినా నువ్వా, ఇప్పుడైనా రావడం? పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంటూ, హా అవును అని బయటే సాయంకాలం కూర్చోవడానికి అని వేసిన బండపై కూర్చుంది. బయట ఎండగా ఉంది వదినా, లోపలికి రా అంటూ చెప్పి, అమ్మాయి వరం మీ అత్త వచ్చిందే అని కేకేసింది. నేనే కాళ్ళు కడుక్కొని వస్తా ఆగు అని లేచి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది శాంతమ్మ. మనవరాల్ని చూసుకొని తృప్తిగా మురుసుకొని, వరం ఒంట్లో తేలిగ్గా ఉంటుందా? హా అత్త, బాగానే ఉంది ఇప్పుడు. సరే తల్లి, బాగా పచ్చం చెయ్యి,
మళ్ళీ 4 నెలలు ఆగితే పనికి పోవాలంటే మళ్ళీ వీలు కాదు. అట్టానే అత్త. అబ్బాయి లేడా? వరం తాళం వేసింది ఆడికి పోతే. లేడత్తా, పనికి పోయాడుగా. నాయనోళ్లతో పాటుగా సాయంత్రం అవుద్ది. ఒక ముక్క ఫోన్ చేసుంటే పోయేదేమో. బస్టాండ్ నుండి చాలా దూరం నడిసొచ్చావు. కనీసం సైకిల్ వేసుకుని వచ్చేవాడు. నడకేమన్నా కొత్తటే మనకి అని నవ్వి, ఇంతకీ వాడు తాగుడేమైనా తగ్గించాడా? అట్టనే అయ్యకి మళ్ళీ తాగుతున్నాడా అంటూ వియ్యపురాలు ఇచ్చిన మంచినీళ్ళు అందుకుంది. అదేం లేదులే అత్త, బాగానే ఉంటున్నాడు. మొత్తానికి మానలేకపోయినా గొడవలు పెట్టుకోవట్లేదులే. ఒళ్ళు పులిసే పనాయే. సుక్క పడకపోతే నిద్రపోలేకపోతున్నాడు. అందుకే చూసి చూడనట్టు ఉంటున్నా. ఇక ఏం చేయను? ఎక్కువ కాకుండా చూసుకో చాలు. అవును అత్త, మామ రాలేదేంది? మీ మామ సారా కొట్టుకాడి నుంచి ఇంటికి వచ్చే 4 దినాలైంది. ఇసుగు పుట్టి నేనే ఇట్టా వచ్చిన. ఇక ఆయన్ని ఏం బతిమలాడేది రోజు అని కోడలతో సాయంత్రం దాకా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంది. సాయంత్రానికి రాంబాబు వచ్చాడు. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎట్టాగున్నావు? అయ్య బాగున్నాడా? బాగున్నాం బిడ్డ అని కొడుకుని ఆప్యాయంగా పలకరించుకొని అక్కడే తినేసి పడుకోవడానికి కొడుకు గది దగ్గరికి వచ్చింది. ఇంకేందే అమ్మా విశేషాలు? అయ్య అట్టే తాగుతున్నాడా? ఏమున్నాయిరా, అక్కోళ్ళు వస్తామంటున్నారు సంటిదాన్ని చూడ్డానికి. ఎప్పుడొస్తారో కాస్త కనుక్కొని కుదిరితే ఆ ఏళ ఇంట్లోనే ఉండు. కాసేపు ఉండి పోతామన్నారులే. సరే అమ్మా. కోడలు బాగా చూసుకుంటుందారా నిన్ను? మీ అత్తోళ్ళేం లోకో కట్టట్లేదుగా నిన్ను? అదేందమ్మా అట్టా అడిగినావు? ఏం లేదురా, మీ అయ్య ఎట్టబోయినా నేను మిమ్మల్ని ఎవరు చిన్న మాట కూడా అనకుండా పెంచిన. అందుకే నా బిడ్డలు ఒకరికి సులకన కాకూడదన్నదే నా భయం అంటూ మూలన ఉన్న శాపపరుచుకుంది. అట్లాంటిదేం లేదమ్మా, ఏదో పురిటికని పోయింది కానీ వాళ్ళ ఊసే ఎత్తదు, అటు పోదు, మా కట్టమే తినాలంటది. అసలు వరం నాతో గొడవపడి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా అని ఏం మాట్లాడకుండా దేనికి అన్నట్టు చూస్తున్న తల్లితో, మేము నీకు భారం కాకూడదని అమ్మా అని చెప్పాడు రాంబాబు. మీరు నాకు భారం కావడం ఏందయ్యా? బిడ్డ ఎప్పుడన్నా తల్లికి భారం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? కొడుకు తల్లికి ఎప్పుడు భారం కాదు నాకు తెలుసమ్మా. కానీ కొడుకు పెళ్ళయ్యాక కూడా పెళ్ళంతో పాటుగా తల్లికి భారం అయితే ఎట్టాగ మరి? నువ్వు అనేది నాకు అర్థమైతలేదు అయ్యా, కాస్త వివరంగా చెప్పు. అదే అమ్మా, నేను కూడా అయ్యతో పాటు సారా కొట్టు దగ్గర కూర్చొని నీకు ముందే భారం అయ్యాను. పెళ్లి చేస్తే మారతానని వరాన్నిచ్చి పెళ్లి చేశావు. కానీ నేను మారకుండా వరం బాధ్యత కూడా నీ మీనే వదిలేసి సారా కొట్టు దగ్గర ఆగిపోయాను. నా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవడం ఆత్మాభిమానం ఉన్న వరానికి నచ్చలేదు. అందుకే నాతో గొడవ పెట్టుకొని మరీ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు వరాన్ని తిట్టాను, కొట్టాను. అయినా భరించింది. కానీ ఏ రోజు నా పరువు బజారున పెట్టలేదు. నా కోపం అంతా నిన్ను వదిలేసి నేను ఇక్కడ ఎందుకు ఉండాలనే ఆలోచన. కానీ అసలు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటని నేను ఎప్పుడూ అడగలేదు. తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను. మన ఇంటికి వెళ్ళిపోవాలని గొడవ చేశాను. ఏ రోజు నన్ను పల్లెత్తి మాట అనని వరం ఆ రోజు చాచిపెట్టి కొట్టింది. నిర్గాంతపోయాను. నాలోని అహం ఇంకా నిద్రలేచింది. దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నాను. అప్పుడు వరం నన్ను ఒకటే మాట అడిగిందమ్మా. ఇంకా తల్లి మీద తల్లి కట్టం మీద పడి బతికే నువ్వు ఉంటే అంత, సస్తే అంత. పెళ్ళాని పూటకి ఇంత కూడు పెట్టలేవు, తల్లికి ఇంత గంజిపోయలేవు, పెళ్ళానికి మానం దాచుకోవడానికి ఇంత గుడ్డ కొనలేవు. నీ తాగుడు, నీ తిండి, నీ సుఖం, ఇలాంటి వాణ్ణి ఏ అభిమానం ఉన్న ఆడపిల్ల మొగుడిగా ఒప్పుకోదు. నేను కూడా నువ్వు నన్ను వదిలేసినందుకు నేనేం బాధపడను. వరం మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు మాట పడకపోవడం వల్లనో ఏమో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడు వరమే ఇలా అంది. నిన్ను మార్చాలని ప్రయత్నించి నేనే విసిగిపోయాను. అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతాను చెప్పు. అసలు మీ అమ్మ ఏం సుఖపడింది? మీ అయ్య కొట్టడం, తిట్టడం ఓర్చుకొని మీ నలుగురిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది.
మీ అమ్మని చిన్నప్పటి నుంచి చూసిన వాడివి. కుదిరితే కూర్చోబెట్టి సాకాల్సింది పోయి నువ్వు భారమైంది కాక నన్ను కూడా ఆమె మెడకు గుదిబండలా చేశావు. ఒక మనిషి కష్టం ఎంతమందికి కూడు పెడుతుంది? 40 ఏళ్ల నుంచి కష్టం చేస్తూనే ఉంది. అయినా కూడా నీ మనసు కరగటం లేదా? ప్రయోజకుడివై తల్లిని చూసుకోవాలి అనుకోవాలి కానీ ఆమె కష్టాన్ని వదిలేసి కట్టుకున్న దానిలా గాలికి వదిలేసి నీ తాగుడుకు బయలుదేరుతున్నావు. ఏం బతుకురా నీది? ఎవరికి ఉపయోగం లేని నువ్వు బ్రతికితే అంత పోతే అంత. బ్రతికున్నప్పుడు తల్లిని పెళ్ళాన్ని ఏడిపించే నీలాంటోడు చచ్చాక తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు బయటికి రావు. చివరికి నీది అలాంటి కుక్క బతికే అవుద్ది. ఎక్కడికి పోతావో పో. నాకున్న ఆధారం ఈ ఒక్క గదే. ఇక్కడే ఉండి నా కష్టంతోనే బ్రతుకుతాను. అంతేగాని నీలా ఒకరి మీద ఆధారపడి ఎప్పుడు బ్రతకను. అలా బ్రతికినాడు నేను చచ్చినట్టే లెక్క. ఎక్కడికి పోతావో పో అని నన్ను బయటికి నెట్టి తలుపేసుకుంది. నన్ను బయటికి నెట్టి తలుపేసుకునేసరికి కోపం వచ్చి అక్కడి నుంచి సారా కొట్టుకే పోయాను. దాని మీద కసితో సంపాలనుకున్నా. గొడ్డలు తీసుకొని వచ్చాను కూడా. అప్పుడే ఇంట్లో వాళ్ళ అమ్మతో వరం మాట్లాడిన మాటలు విని ఆగిపోయాను అంటూ ఆపాడు. కొడుకు చెప్తున్న మాటలకి నివ్వెరపోయి చూసింది శాంతమ్మ. నీ కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకుని పోయాడే శాంతమ్మ అని అందరూ అంటుంటే కొడుకుని తనకి దూరం చేసిందని వరాన్ని తిట్టుకోని రోజంటూ లేదు. కానీ కొడుకు వరం గురించి చెప్తుంటే కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తానే బాధపడింది శాంతమ్మ. చిన్నగా నోరు పెగిల్చుకొని ఏం విన్నావు బిడ్డ అని అడిగింది. ఏందే అల్లుని ఇంట్లో నుండి గెంటేశావా? పిచ్చేమన్నా ఎక్కిందా ఏమే? మొగుణ్ణి వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నావు హా అని అరుస్తుంది వరలక్ష్మి తల్లి. ఏం చేయమంటావమ్మా మరి? ఎన్ని రకాలుగా బతిమిలాడినా మాట వినకపోతే ఏం చేయను? కొడితే పడ్డాను, తిడితే పడ్డాను. సాయంత్రానికి అన్నీ మర్చిపోయి సుఖపెడుతున్నా ఆయన కూడా మడిసికి బ్రతుకు గురించిన ఆలోచన లేకపోతే ఏం చేయమంటావు? కోపంలో అన్న ఒక్క మాట గుర్తుంది కానీ ఇన్ని దినాలు నేను పంచిన ప్రేమ గుర్తులేదు నా మొగుడికి. అది గుర్తుకు వచ్చిన నాడు ఆడే వస్తాడు. అప్పటిదాకా ఎదురు చూడగలను. ఎక్కడికి వస్తాడే? నువ్వు కాకపోతే ఇంకో ఆడదే దొరకదా నీ మొగుడికి? ఆడదానివి, మొగుడు ఎట్టా ఉన్నా సర్దుకుపోవాలి కానీ ఇట్టా ఈదిన పడతావా? ఈదిలో పడలేదు, గోతిలో పడలేదు. రేపు పొద్దుగాలకి వస్తాడు చూడు. నేను నా మొగుడికి పంచిన ప్రేమలో ఏ లోటు లేనప్పుడు ఆయనకి మాత్రం నా మీద ప్రేమ ఉండదా? ఆడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ రాకపోతే ఏం చేస్తావే? మా అత్తకాడికి పోతా, నీ కాడికైతే రాను అని కోపంగా చూపింది. మొగుడొద్దు కానీ మొగుడు తల్లి మాత్రం కావాలా? ఏ మీ అత్తతో చేస్తావా కాపురం అని అరిచింది తల్లి. పెళ్లి చేసి పంపాక అన్నీ మా అత్తగారిల్లే నాకు. ఆడు బాధ్యత మర్చిపోయాడని నేను కూడా మర్చిపోనా? మా అత్త ఎంత మంచిదో నీకేం ఎరుక? సంవత్సరం పాటు కాలు నొయ్యకుండా చూసింది నన్ను అమ్మ కంటే ఎక్కువగా. నా మొగుడికి బదులు నేను కొడుకు అవుతాను మా అత్తకి. అంతేకాని నీ ఇంటి గుమ్మం మాత్రం తొక్కను. అట్టాని ఆడితో కాపురం చేయను. మా అత్తకి మా అండగా మాత్రమే ఉంటాను. మడిసుకో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మాట దెబ్బ రెండూ అయినది. మరి మడిసవుతాడో అలానే గొడ్డులా ఊరి మీద పడి ఆంబోతులా తిరుగుతాడో ఆడి కర్మ. నా మట్టుకు ఆడంటే నాకు పానం. వాడి కోసం పానాలు తీయగలను, ఈగలను. కానీ వాడిలాగా ఉంటే మాత్రం సేరదీయలేను. ఆడిని తప్ప మరో మగాన్ని జీవితంలోకి రానియను. ఆడెన్ని అన్నా ఆడే నాకు జీవితం. మార్చుకోవడానికి ఒక్కోసారి మనస్సాక్షిని చంపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నా బతుకు ఎట్టా రాసుంటే అట్టా జరుగుతుంది. ఇక నువ్వు పో, చూద్దాం ఎంత ఘనంగా మారుతావో అని విసురుగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది వరం తల్లి. నీకు నేనేం తక్కువ చేసినా అయ్యా? తాగుడు మానమన్నా దానికే ఇంతలా గోస పెడుతున్నావు. మన బిడ్డ కోసం అది కూడా చేయలేవా అని కడుపు తడుముకుంటూ గోడ మీదున్న పెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తోంది వరం. వరం కడుపుతో ఉందని అర్థమవగానే ఏం మాట్లాడాలో తెలియలేదమ్మా. దానికోసం కూడా కాదు, నీకోసం మారమంటున్నది. నా మేన పానం పెట్టిన పెళ్ళాన్ని సంపబోయిన
అది తలుసుకుంటేనే పానం గుంజుకుంటుంది నాకు. దాని బాధలో న్యాయం ఉంది. అందుకే మారాలి అనిపించింది. వెంటనే వరాన్ని నా తప్పు ఖాయమని అడిగిన. ఎప్పుడు కొట్టనని మాటిచ్చిన. అట్టానే ఉంటున్నా. నాకు పని కూడా అదే కుదిరించింది. బాగానే జీతం వస్తుంది. నీకు డబ్బు పంపించాలి అనుకున్నాను. అదే చెప్తే డబ్బు కాదు, ఇక్కడే ఇంటికి ఆనుకొని ఇంకో గది కట్టి అత్తోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకుందాం అన్నది. అందుకే ఇంకా కట్టపడ్డాను. నాతో పాటు అది కూడా. సానా వరకు బాగానే కూడబెట్టావమ్మా. ఇంకో 6 నెలలు ఆగితే గది కట్టేస్తాం. నువ్వు అయ్యా ఇక్కడే ఉండొచ్చు. ఇంకా ఎప్పుడొచ్చినా అత్త అంటూ ఎదురొచ్చి నవ్వుతూ పలకరించే కోడల మొహం గుర్తుకు రాగానే లోపలే మురిసిపోయింది శాంతమ్మ. పేరుకు తగ్గట్టే వరం మాకు దొరకడం మా అదృష్టం. 10 కాలాల పాటు సల్లంగా ఉండాలని మనసులోనే కోరుకుంది. ఏందమ్మా ఏం మాట్లాడవు అన్న కొడుకు మాటలకి ఆలోచనలు చెదిరి, ఏం మాట్లాడమంటావురా, మాటలు రావట్లేదు. నిజంగా మన వరాలు బంగారమే. దాని మనసు ఎప్పటికీ కట్టపెట్టకు బిడ్డా. ఇప్పుడిక బాధ్యత పెరిగింది. ఇంకా కట్టపడాలే ఇద్దరు. నా మనవరాలు బతుకైనా ఈ సాలీసాలని బతుకుల నుండి బయటపడాలి. నా చేతుల్లో సత్తువ ఉన్నంత వరకు మీకు తోడుగా నేనుంటా. బిడ్డని బాగా చూసుకోండి. వరాన్ని ఇప్పుడప్పుడే పనికి పంపియమాకు. ఒక ఏడాది పోయాక పోయిద్దిలే. జాగ్రత్తగా కుటుంబాన్ని బాటన పెట్టుకోండి అని కొడుక్కి హితబోధ చేసింది. అట్టాగే అమ్మా, ఇక పడుకో, బాగా పొద్దుపోయింది అని ముసుగు తన్నాడు రాంబాబు. తన కోసం కన్నవాళ్ళని కూడా వదులుకుంటానన్న వరం ముందు తను ఎందుకు తూగను అనిపించింది శాంతమ్మకి. ఆలోచనల నడుమే తెల్లారింది. ఇక ఇంటికి పోవడానికి అని బయలుదేరి వరం దగ్గరికి వచ్చింది. ఇక నేను పొయ్యొత్తే వరం, ఇక్కడ కూడా ఇరుకుగానే ఉంది. ఇంకో వారంలో నేను వచ్చి తీసుకుపోతాను. తర్వాత మీ ఇంట్లో ఉందువు గాని అని రాంబాబు అని పిలిచింది. బయట కూర్చొని మామతో మాట్లాడుతున్న రాంబాబు ఇంట్లోకి వచ్చాడు. తన చీర కొంగులో ఉన్న డబ్బులు తీసి కోడలు చేతిలో పెట్టి, బిడ్డ కోడలు ఇంకో 10 రోజుల్లో మీ ఇంటికి వస్తుంది. ఈ డబ్బుతో మంచం కొను. బాలింతలు కింద పడుకోకూడదు. సంటిది కూడా ఎట్టా పడుకుంటుంది. గది సంగతి తర్వాత. ముందు మీరు చక్కబడండి. మేము ఇక్కడికి వచ్చిన మీ అయ్య మీ పానాలు తోడతాడే కానీ సాయంగా ఉండడు. అందుకే మేము అక్కడే ఉంటాం. మీరు ఇక్కడే ఉండండి. ఏమన్నా అవసరం వస్తే నాకు కబురు చేయండి. నాకు చెయ్యాడినంత కాలం మీకు ఏ బాధ రానివ్వను అని కోడలు చెంప నిమిరి, నా మనవరాలు ఎలా ఉండాదో చూద్దామని వచ్చాను. మన వరాలు మనసేంటో తెలుసుకొని పోతున్నాను. ఇద్దరూ చల్లగా ఉండండి అని కళ్ళ నిండా నీళ్లతో దీవించి, నా కొడుకుని ప్రయోజకుడిని చేసినందుకు జీవితాంతం నీకు దాస్యం చేసిన రుణం తీరదే వరాలు అని కోడల్ని హత్తుకొని వదిలి, ఇక నేను పోయొత్తా అని మనవరాల్ని ముద్దు చేసి బయటికి నడిచింది. అత్త మాట్లాడిన మాటలు అర్థమవక భర్త వైపు చూసిన వరానికి నవ్వుతున్న రాంబాబు కనిపించేసరికి విషయం అర్థమై అత్తా అని పిలిచింది. వరం పిలుపుకు వెనక్కి తిరిగిన శాంతమ్మతో, నేను ఏం గొప్ప పని చేయలేదత్తా. భారీగా నా భర్తని దారిలో పెట్టుకున్నా అంతే. అమ్మ తర్వాత అమ్మగా నిన్ను నా బాధ్యత అనుకున్నానంతే. ఈ ఖాతదానికే నన్ను గొప్పదాన్ని చేయకు అనగానే వరలక్ష్మి తల నిమిరి, ఆరోగ్యం జాగ్రత్త అని నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.